ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ రికార్డ్ చేయనుంది. మద్యం కుంభకోణంలో నగదును విదేశాలకు తరలింపు, అక్రమంగా షెల్ కంపెనీల ఏర్పాటుపై ఈడీ ప్రశ్నించనుంది. ఇదే కేసులో నిన్న విజయసాయి రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఈ రోజు విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉందంటారు? శశి, ఏపీ లిక్కర్ స్కామ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో నిన్న విజయసాయి రెడ్డిని సుమారుగా 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డిని ఇటు ఈడీ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఇటు లిక్కర్ స్కామ్లో విచారణకు రావాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో తనతో పాటు లాయర్ను వెంట పెట్టుకుని మిథున్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. కేవలం మిథున్ రెడ్డి మాత్రమే కాకుండా శర్వాణి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి మరో ఇద్దరు కూడా ఈ ఈడీ విచారణకు హాజరయ్యారు. శర్వాణి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో పాటు మేనేజింగ్ డైరెక్టర్ కూడాను ఈ విచారణకు హాజరైనట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో మొత్తం లాయర్ను వెంట పెట్టుకుని మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఏపీ లిక్కర్ పాలసీ రూపొందించడంలో మిథున్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించారన్నది గతంలో సిట్ చెప్పినటువంటి మాట. అందుకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే సిట్ కోర్టు ముందు ఉంచింది. అయితే సిట్ నివేదిక ఆధారంగా ఇటు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడాను 2025 సెప్టెంబర్లో ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. సో ఇందులో భాగంగానే మనీ లాండరింగ్ కోణం ఉందంటూ కూడా ఈడీ భావించిన తర్వాత అందుకు అనుగుణంగానే ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న వారందరినీ కూడా విచారించాలంటూ భావించింది. అందుకు అనుగుణంగానే విజయసాయిరెడ్డితో పాటు ఈరోజు మిథున్ రెడ్డిని విచారిస్తూ ఉంది. ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బునంతటిని కూడా, ఈ వచ్చినటువంటి ముడుపులంతటిని కూడా వివిధ కంపెనీలకు మళ్లించారన్నది ప్రధానంగా ఉన్నటువంటి అభియోగం. ఈడీ కూడాను ఇదే అంశాన్ని ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. సుమారుగా 22 షెల్ కంపెనీలకు వచ్చినటువంటి ఈ డబ్బునంతటిని కూడా మళ్లించినట్టు ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సో అందుకు అనుగుణంగానే ఈ మొత్తం ఈ ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బంతా కూడా ఎవరికి చేరింది, ఈ మొత్తం ఈ డబ్బులు చేరడంలో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారు అనేటటువంటి అంశాల మీదే ప్రధానంగా ఫోకస్ ఉంచినటువంటి ఈడీ అధికారులు అందుకు అనుగుణంగానే ప్రజెంట్ మిథున్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో కూడా మళ్ళినట్టుగా కూడా ఈ సిట్ అధికారులు గతంలోనే గుర్తించారు. అందుకు అనుగుణంగానే పిఎల్ఆర్ ఇన్ఫ్రా కంపెనీలో సిట్ అధికారులు గతంలో సోదాలు నిర్వహించి సుమారుగా 5 నుంచి 6 కోట్లు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బు ఆ కంపెనీలోకి జమ అయినట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఈ అంశం మీద ఫోకస్ ఉంచారు. సో పిఎల్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినటువంటి అన్ని అంశాలను కూడా తీసుకురావాలంటూ కూడా చెప్పడంతో పిఎల్ఆర్ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి అకౌంట్స్ సంబంధించినటువంటి వివరాలను కూడా తీసుకుని ప్రజెంట్ ఈడీ విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఇక శర్వాణి ఇండస్ట్రీలో కూడా కొంత డబ్బు జమ అయినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. సో అందుకు అనుగుణంగానే శర్వాణి ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి సిబ్బందిని కూడా విచారించాలంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో సో శర్వాణి ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్తో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. సో ప్రధానంగా ఈ మొత్తం కుంభకోణంలో ఎవరి పాత్ర ఎంత, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయనే అంశాల గురించి నిగ్గు తేల్చడంలో అంశంలో భాగంగానే ఈడీ తన విచారణను కంటిన్యూ చేస్తోంది. రైట్, థాంక్యూ.